హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు బెండకాయని పచ్చి కారం వేసి పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా? చలో, సింపుల్ రెసిపీ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేద్దామా? బెండకాయలు, ఉప్పు, పసుపు, అల్లం, పచ్చి కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆయిల్. నేను కొద్దిగా ఒక 3 to 4 teaspoons ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఆయిల్ పూర్తిగా కాగిపోయింది. నేను 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర. ఆయిల్ తక్కువ వేస్తే ఇట్లాగా అటు ఇటు అనకపోతే అడ్జస్ట్కి వెళ్ళిపోతుంది. అండ్ దీంట్లోనే అల్లం తురిమేయటం మర్చిపోకండి. ఈ కర్రీ స్పెషాలిటీ ఇది. జస్ట్ ఒక 1 inch అల్లం ముక్క తురిమితే అంత అయింది. అది అలా అలా అంటుండగానే మన అరకిలో బెండకాయలు ఇదిగోండి ఇలా కట్ చేసుకునే వేసేయండి. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నా. చక్కగా నేను మీడియం ఫ్లేమ్ మీద విడివిడిగా వచ్చేటట్టు వేయించేస్తున్నాను. ఇట్ టేక్స్ అనదర్ 10 minutes అండి. ఈ 10 minutesలో మీరు ఇట్లా ఫ్రై చేసుకుంటే ఏం చేస్తారంటే ఇదిగోండి, ఇందులో మీరు ఎంత కారం అయితే తింటారో అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను ఒక 8-9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇదిగోండి, పచ్చి కొబ్బరి ఇది యాడ్ చేశాను, చిన్న ముక్క కొత్తిమీర అండ్ కొంచెం బాగానే వెల్లుల్లి. ఇవన్నీ నేను మరీ మెత్తగా పేస్ట్ కాకుండా గ్రైండ్ చేసుకొని వస్తాను. కొంచెం కరివేపాకు కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాను, ఒకటి ఆ ఫ్లేవర్ కోసం. సో కొంచెం ఒక 2 minutes మూత పెట్టాను. పొడిగానే ఉంది అమ్మాయ. హాఫ్ బాయిల్ అయినాయి ఇప్పటికి. 1.5 teaspoon ఉప్పు వేసాను. కారం వేసాక అది అడ్జస్ట్ అయిపోతుంది. చక్కగా ఉప్పుని మొత్తం కలిపేశాక కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాం. సిమ్లోనే ఉంది, మూత పెట్టేసిన ఉడకనివ్వండి. ఇప్పుడు మంచిగా వేగింది నాకు తెలిసినంత వరకు. హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు నాకు ఉడకాలి ఒక 3 to 4 minutes. కొంచెం తిప్పుకుంటా మూత పెట్టి ఉడకనిద్దాం. 4 minutes అయినట్టే. కొత్తిమీర కరివేపాకు కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయంటే దాని ఫ్లేవర్ ఏ రేంజ్లో వస్తుందో ఆలోచించండి. ఇది ఎంత అన్నం కలుస్తుందో, ఎంత టేస్టీగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. దట్స్ ఆల్ అండి. కట్టేస్తున్నా. దాదాపు 3-4 minutes ఉంచాను నేను. అద్భుతమైన బెండకాయ కర్రీ రెడీ అయింది.